వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయే ముందు లాస్ట్గా ఇంకొక పాస్టర్ రామ్మోహన్ రావు గారితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక ఆడియో కాల్ కూడా ఫుల్ వైరల్ అవుతుంది. అసలు ఏంటి, ఏం మాట్లాడారు, దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. హాయ్ అండి. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయే ముందు రామ్మోహన్ గారితో మాట్లాడిన ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అసలు ఏం చెప్తారు, ఏం మాట్లాడుంటారంటారు? అసలు ముందు ఆయన కుల మతం అతీతంగా నేను మాట్లాడుతున్నానండి. ఎవరు ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ నేను ఏ సపోర్టు చేయకుండా మాట్లాడుతున్నాను. అంటే నేను ఆ మతానికి సంబంధించిన వ్యక్తిని కాకపోయినా కూడా ఒక హ్యుమానిటీ బేసిస్ మీద ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక ఆన్సర్ కావాలి. ఏ కారణంగా చనిపోయాడు? అవునా? అవును. అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఎందుకు? అతను యాక్సిడెంట్ అయి చనిపోతే అతని గుండెల మీద బండ ఎందుకుండి? బండ మీద అతను ఉండాలి కదా. పక్కనుండే కట్టెల మీద కానీ పక్కనుండే బండల మీద రక్తం ఎందుకుంది? అతని షర్ట్ మీద ఎందుకు స్టాంప్, ఒక లెగ్ స్టాంప్ ఎందుకుంది? ఇక్కడ 3 గీలలు ఎందుకున్నాయి? ఈ అన్నిటికన్నా మించి ఒక చనిపోయిన వ్యక్తికి 24 గంటల లోపల పోస్ట్ మార్టం చేయాలి. మీకు తెలిసిన విషయమే, ఎందుకంటే బాడీ బిగుసుకుపోతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ 24 hours లోపల వచ్చేస్తుంది. లేదా 24 గంటల లోపల చేయకపోతే వాళ్ళని ఐస్ బాక్స్ లో పెడతారు ఖచ్చితంగా చేసేంత వరకు, ఎందుకంటే బాడీ బిగుసుకుపోకుండా ఉండడానికి. అలా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇన్ని అనుమానాలకి దారి తీస్తున్నప్పుడు పోలీసులు జాప్యం చేస్తున్నారని నేను అనను, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు బయట పెట్టలేదు? అవును. అంటే కులాలకి మతాలకి గొడవలు ఏమైనా అవుతాయేమో, మతపరమైన గొడవలు అవుతాయి అనుకుంటున్నారా? లేకపోతే ఆయన అంతకుముందు ఏదైతే ఈ బహిరంగ సభలలో మాట్లాడినవి లేదా యూట్యూబ్లో ఆయన వీడియోలు చేస్తూ మాట్లాడినవి ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నాయా? వాళ్ళే వెంబడించి ఈయనని హతమార్చారా అనే దానికి అనుమానం పడడంలో తప్పే లేదంటాను నేను. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ కూడా మీరు ఎవరైనా చేస్తే చెప్పండి, వాళ్ళని మేము ఫర్గివ్ చేస్తాము, మాకు ఒక ఆన్సర్ కావాలి. నేను నా పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక బాబు, ఆయనకు 45 సంవత్సరాలు, చిన్న వయసులోనే చనిపోయారు. వాళ్ళ మతానికి, క్రైస్తవ మతానికి సంబంధించి అతను చేసేది అతనికి మంచే. ఇప్పుడు క్రైస్తవ మతానికి పాస్టర్లు ఏం చేస్తారు? వెళ్ళి ప్రబోధనలు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారు, బైబిల్లో ఏదైతే రాసిందో దాని గురించి వాళ్ళకి చెప్తారు. వేరే మతాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారా లేదా అనేది మనం ఇప్పుడు ఇతని విషయంలో మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మాట్లాడకపోయినా చనిపోయిన వ్యక్తి గురించి అతను అప్పట్లో అలా మాట్లాడాడు కాబట్టి ఇలా జరిగింది, ఇలా చేశారు అని అయితే నేను మాట్లాడను. అది అతని మతానికి సంబంధించిన విషయం. వేరే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసాడు అని అయితే మాట్లాడను. రెండోది, ముస్లింలు తీసుకుందాం. ముస్లింలకు కూడా మత గురువు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆయన చెప్పిందే వింటారుగా. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి ఏదైనా వచ్చినా, ఏదైనా బాగున్నా బాగలేకపోయినా వాళ్ళ దగ్గరికే కదా వెళ్ళి మాట్లాడుకుంటారు. మన హిందువులకి కూడా గురువులు ఉంటారుగా, సిద్ధ యోగులు ఉంటారు. మన హిందువులలో సనాతన ధర్మం అని చెప్పి మనకు క్షేత్రపాలకులని ఉంటారు. కొన్ని ప్లేసెస్కి కేదార్నాథ్, బద్రీనాథ్, కాశీ ఇలాంటి ప్లేసెస్ క్షేత్రపాలకులే ఉంటారు. వాళ్ళ దగ్గరికి సిద్ధయోగులు, కంచి పీఠాధిపతులు ఉంటారు. మనకు కూడా వాళ్ళు చెప్పిందే మనం వేదంగా భావిస్తాం కదా. కానీ ఈయన చనిపోవడం వల్ల వెనక వేరే మతం వాళ్ళు ఉన్నారా, లేకపోతే అదే మతంలో ఆయనకి శత్రుత్వం ఉంటుంది కదా. ఈయన ఎదుగుతున్నాడు, మనం ఎదగలేకపోతున్నాము, ఈయనకి చాలా దగ్గర నుంచి చాలా మంచి పేరు వస్తుంది, మనం ఎదగలేకపోతున్నాం అనేవి కూడా ఉంటాయి కదా. సో ఇలాంటి అనుమానాలకి దారి తీస్తున్న తరుణంలో ఈరోజు రాజమండ్రి ఎస్పీ గారు మాట్లాడినప్పుడు యాక్సిడెంటా కాదా అని మేము నిర్ధారించలేకపోతున్నామండి, కానీ యాక్సిడెంట్గానే పరిగణించవచ్చు. మీరెవరైనా అటు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇది యాక్సిడెంట్ లాగా చూసుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఎలా చెప్పగలిగారు? పోలీస్ శాఖ వాళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళకి అది యాక్సిడెంటా, హత్య, ఆత్మహత్య. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగే అది, పోలీస్ ట్రైనింగ్ అంటేనే అది. అంత స్టేజ్లో ఉండి కూడా ఎవరికైనా భయపడుతున్నారా? లేకపోతే దీనివల్ల ఇంకే ఎక్కువ గొడవలు అయ్యి వాళ్ళు వీళ్ళని చంపుకోవాలని రాష్ట్రం వల్ల కల్లోలం అయిపోతుందేమో, ఆంధ్ర రాష్ట్రము. ఎందుకంటే ఇప్పుడు ఇతని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫస్ట్ రాకపోవడం వల్ల ఇతర పాస్టర్లు,
ఇతర చర్చిలకు సంబంధించిన వాళ్ళు, దేశం నలుమూలలో ఉండేవాళ్ళు, ప్రపంచం మొత్తం మీద ఇతర దేశాల్లో పాస్టర్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ చర్చిలకి ఫండింగ్స్ ఇచ్చేవాళ్ళు, చర్చి బాగా నడవాలి, చర్చిలో అనాథ పిల్లలకి పాలు, పెరుగు, బ్రెడ్ ఇవన్నీ ఇవ్వాలి అని చాలామంది ఫండింగ్స్ ఇస్తుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఏంటిది, ఒక పాస్టర్ చనిపోవడం వల్ల ఇంత మిస్టరీ ఏంటి అని చెప్పి వెతుకుతున్నారు. దీనికి పోలీస్ శాఖ వాళ్ళు ఇంత జాప్యం చేస్తూ సమాధానం చెప్పడం అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ నేను హ్యుమానిటీ బేసిస్ మీదే మాట్లాడుతున్నానండి. అతను చనిపోయాడు లేదు అనేది దేవుడు మంచి వాళ్ళని తీసుకుపోతాడని మనము చదువుకున్నాము. అలాగే ఒక మంచి అతన్ని తీసుకుపోయి ఉండొచ్చు. కానీ ఆ ఫ్యామిలీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో అమ్మ ఎలా చనిపోయాడమ్మా అని అడుగుతాం మనం. ఒక వ్యక్తిని చూసి ఎలా చనిపోయాడమ్మా అని అడుగుతాం. ఆ భార్య ఏమేం సమాధానం చెప్తుంది? ఆడపిల్లలు ఏం సమాధానం చెప్తారు? నాన్న ఏ రకంగా చనిపోయారు అంటే చెప్పలేరు కదా. వాళ్ళకి ఒక ఆన్సర్ కావాలి, తెలియాలి కదా ఆన్సర్. వాళ్ళకి ఒక రీజన్ ఉండాలి. నా భర్త ఒక జబ్బు వచ్చి చనిపోయాడు, లేకపోతే రోగంతో చనిపోయాడు, లేకపోతే హార్ట్ అటాక్తో చనిపోయారు, క్యాన్సర్తో చనిపోయారు అంటే ఆయన రోగంతో చనిపోయారమ్మా, ఆయనకి బాగాలేకుండా వచ్చింది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయింది, గ్యాస్ పైకి తన్నింది, ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఓకే అనారోగ్యం పాలయ్యారు అని అనుకోవచ్చు. అనారోగ్యంగా కూడా లేరు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కొన్ని సభలలో పాల్గొనాలి, 28వ తారీఖు ఇంకో సభలో పాల్గొనాలి. ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తూ వెళ్ళాడంటే ఆయన అనారోగ్యంతో ఉన్నాడని మనం ఎలా అనుకుంటాము? రెండోది, వాళ్ళు చెప్పడానికైనా ఒక రీజన్ పోలీస్ వాళ్ళు మీరు యాక్సిడెంట్గా ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు మనిషిని హతమార్చి యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నట్టు యాక్సిడెంట్గా క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పినా వాళ్ళు అది స్వీకరించే పొజిషన్లోనే ఉన్నారు. కానీ పోలీసులు చెప్పే ప్రకారము వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారండి, వాళ్ళు చెయ్యట్లేదో నేను అనను. కానీ హత్య అని నిర్ధారించినప్పుడు, తెలిసిపోయినప్పుడు హత్య అని చెప్పడానికి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్లు లేవా, లేకపోతే ఉన్నా కూడా ఏదైనా శక్తి ఆపుతుందా, లేదా లా అండ్ ఆర్డర్ ఏమైనా దెబ్బతింటుందేమో అని పోలీస్ వాళ్ళకి ఫస్ట్ చూసుకోవాల్సింది లా అండ్ ఆర్డర్. ఆ పరంగా వాళ్ళు ఏమైనా ఆపుతున్నారా అనేది మనం చూడాలి. ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యలో వాట్ ఎవర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ హ్యాపెనింగ్, ఆయన కాల్ డేటా పరిశీలిస్తే ఎక్కువగా ఒక వ్యక్తితో మాట్లాడినట్టు, లాస్ట్ కాల్ కూడా ఆయనకే చేసినట్టు, ఎక్కడున్నాను పలానా టైంకి పలానా వస్తానని చెప్పుకుంటారేమో ఆయన మనకు తెలియదు. ఆయన పేరు రామ్మోహన్ గారు. ఆయన కూడా ఒక పాస్టర్, రాజమండ్రిలో ఒక చర్చికి సంబంధించిన పాస్టర్. వీళ్ళిద్దరు కలిసి ఒక మిషన్ నడుపుతున్నారు. ఆ బైబిల్ ఏదో ఆ పేరు ఏదో ఉంది, ఆ మిషన్ నడుపుతున్నారు వాళ్ళు. నన్ను క్షమించండి, ఆ పేరు నాకు తెలీదండి. అంటే నేను చదివాను, బట్ ఆ పేరు నాకు సరిగ్గా రావట్లేదు, అందుకని నేను చెప్పట్లేదు. సో వాళ్ళిద్దరు కలిసి మిషన్ నడపడం అంటే ప్రబోధనలు చేయడము, దేవుని దగ్గరికి దేవుడు చెప్పిన స్తోత్రాలు చదవడము, దేవుడు చెప్పినవన్నీ వాళ్ళకి చెప్పడం చేస్తుండే వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఎస్పీ వాళ్ళు హాస్పిటల్ ఈ బాడీ అతందా కాదా అని గుర్తించేందుకు హాస్పిటల్ నుంచి ఆ మొబైల్ ఫింగర్ ప్రింట్తో డాక్టర్ ఆయన ఫింగర్ ప్రింట్తో మొబైల్ లాక్ చేసి లాస్ట్ కాల్ ఎవరుందని కాల్ చేస్తే ఆయనకు కాల్ చేయడం జరిగింది రామ్మోహన్ గారికి. రామ్మోహన్ గారు, వాళ్ళ భార్య, వాళ్ళ తమ్ముడు, వాళ్ళంతా కూడా వీళ్ళ అసోసియేట్స్ అంట, అంటే ఇతనితో కలిసి పనిచేసే వాళ్ళు, అంటే ఆ మిషన్లో పనిచేసే వాళ్ళు రావడము, ఆ బాడీ అతందని గుర్తించడం జరిగింది. ఆయనతో ఏం మాట్లాడారన్న విషయం అయితే ఇంకా బయట పెట్టలేదు, అసలు ఏం జరిగింది అని. కానీ ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మర్చిపోతున్నామండి. ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు, ఏమని, నన్ను చాలా మంది హింసిస్తున్నారు, ఫలానా కమ్యూనిటీ పర్సన్స్ నన్ను హింసిస్తున్నారు, వాళ్ళకి క్షమాపణ నేను రేపటి లోపల చెప్తాను, నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు, నన్ను చంపద్దు, నన్ను బతకనివ్వండి అంటూ ఒక ట్వీట్ పెట్టారు. గుర్తుందో లేదో మీరందరికీ, ఆ ట్వీట్ ట్విట్టర్లో ఇప్పటికీ ఉంది ఆయనది. అండ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మొబైల్ నుంచి ఎవరో ఒక 1 hour 2 hour ఆయన మొబైల్ నుంచి ఒక మెసేజ్ రావడం కూడా జరిగింది. ఆ మెసేజ్ ఎవరిది అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో రామ్మోహన్ గారిది చెయ్యుందా, లేకపోతే రామ్మోహన్ గారికి అసలు మ్యాటర్ తెలుసా లేదా అనేది పోలీసులు ఇంకా బయట చెప్పలేదు. పోలీసులు అతన్ని అడిగింది, డాక్టర్స్ కానీ పోలీసులు కానీ అతన్ని అడిగింది ఏంటి అంటే, రామ్మోహన్ వీళ్ళది ఏ ఊరు అంటే, అసలు వీళ్ళ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు ఏంటి అంటే హైదరాబాద్ అని చెప్పడం జరిగింది. అందుకని బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత హైదరాబాద్కి పంపించడం జరిగింది. అంత్యక్రియలు ఈరోజు జరగాలి, నాకు తెలుసు అవి జరిగాయో లేదో నేనైతే తెలీదు. బట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రామ్మోహన్ గారితో పోలీసులు విచారించి ఏమైనా విషయాలు తెలుసుకుంటారేమో. ఈయన కేసులో ఆ కుటుంబానికి కావాల్సిన న్యాయం, ఆ మనిషి, ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు, అది వాళ్ళ ఆత్మకి శాంతిస్తుందండి. అదొక్కటి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని కొంచెం మంచిగా తీసుకొని లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని
ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని మా ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.